కళ అంటే ఏంటి? కళల ద్వారా కర్మ తీరుతుందా? కళ్ళకు కనిపించని ప్రపంచంలో ప్రయాణించడమే కళ. అది అబద్ధమా? లేక మన జీవితానికి ముందస్తు హెచ్చరికలతో నిండినటువంటి సందేశమా? మనస్సు మౌనంగా ఉన్నప్పుడు చెప్పే మాటనిది. తత్వశాస్త్రం చెబుతుంది, కళలు అనేవి మన ఆత్మస్థితికి అర్థం. అవి రాత్రిపూట కనిపించే మిరజ్ కాదు, అవి మన చైతన్యానికి ప్రతిబింబం. ఇప్పుడు మీరు ఒకరోజు రాత్రి కలలో ఒక చనిపోయిన వ్యక్తిని చూశారనుకుందాం. ఆ కళలో మాటలు కూడా వినిపించాయి. మనకి ఉదయం లేచేసరికి గుండె గుబులుగా కొట్టుకుంటుంది. ఇదేమైనా సూచన అనే అనుమానం. ఇది తత్వంలో ఖచ్చితమైనటువంటి చర్చకు విషయమైందని తెలుసా? రోజు మనం వీటి గురించి తెలుసుకోబోతున్నాం. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడం మర్చిపోతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక ఆ వీడియోలోకి వెళ్దాం. ముందుగా తాత్వికంగా కళ అంటే ఏంటి? ఉపనిషత్తులు, వేదాంతాలు చెప్తున్నాయి, జీవుడు 3 స్థితుల్లో ఉంటాడు. అవి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని. ఈ మూడింటిలో కూడా స్వప్న స్థితి అంటే మనస్సు తాను చైతన్యంతో ఆడుకునేటటువంటి స్థితి. బ్రహ్మసూత్రం అంటుంది, స్వప్నస్థానే స్వస్మ రుతిరేవ మానసీ జగత్కార్యం. అంటే కళలో కనిపించే ప్రపంచం మన స్మృతుల నుండే తయారవుతుంది. అంటే కళ అనేది ఊహ కాదు, అది మన చిత్తవృత్తికి, మన అనుభవాలకి, మన అపరిమితమైనటువంటి భావాలకు ప్రతిబింబం. మనస్సు మాయని అల్లిది ఎలా? యోగశాస్త్రం చెప్తుంది, మనస్సు క్షణక్షణం రూపాలు సృష్టించేటటువంటి శిల్పి. అది నిద్రలో కూడా కదలిక ఆపదు. మనసు యొక్క గత సంస్కారాలు, ఆకాంక్షలు, భయాలు, కోరికలు, ఇలా అన్నీ కూడా కళల రూపంలో మనకి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు, మీరు రోజు కష్టపడుతూ జీవితం మీద విసుగు పెంచుకుంటే ఆ రాత్రి మీరు బ్రహ్మచారిగా హిమాలయాల్లో మెదులుతున్నట్లు, అంటే హిమాలయాల్లోకి వెళ్తున్నట్టు కలుస్తుంది. అది పారిపోయే కోరిక. అంటే అది పారిపోయే కోరిక దేని నుంచి? మన ఈ కష్టాల నుంచి విసుగు చెందిపోయి ఎక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, ప్రశాంతంగా బతకాలి అని అనుకుంటాం కదా, దానికి సంబంధించినటువంటి రూపం అది. ఆ విధంగా మనకు చూపిస్తుంది. అలాగే తత్వం చెప్పే మరో నిజం, కళలో అహం అనే భావం పనిచేస్తుంది. మీరు నేను కళ చూస్తున్నాను అని అనుకోవడం కాదు, ఈ కళలోనూ నేను ఒక పాత్రను పోషిస్తున్నాను అని జరుగుతుంది. ఇది సాక్షిగా ఉండే ఆత్మకు సూచిస్తుంది. శ్రీ రామకృష్ణ పరమహంస తత్వం, రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, కళ అనేది మన జీవితంలో పొందలేని విషయాలకు ఆత్మ చేసే ప్రయత్నం అని. వాస్తవానికి ఇది మన మనస్సు కాదు, మన అంతరాత్మ నుండి వచ్చేటటువంటి స్పందన. అందుకే కొన్ని కళలు నిద్ర మరిచిపోయిన తర్వాత కూడా మనలో పలకరిస్తూనే ఉంటాయి. తత్వం ప్రకారం కళలు ఒక జ్ఞాన మార్గం. తత్వశాస్త్రం ప్రకారం కళలను అర్థం చేసుకోవటమే ఒక మార్గం. ఎందుకంటే కళలు చెప్పేటటువంటి సూచనలు మన భావోద్వేగాలను, మన మౌన మాయలను బయట వెతికిస్తాయి. అందుకే కొన్ని కళలు మనల్ని భయపెడతాయి, కొన్ని కళలు మనకి శాంతినిస్తాయి, కొన్ని కళలు మనపై ప్రశ్నలు వేస్తాయి. కళలు అనేవి ఒక మూర్ఖుని ఊహలు కావు. తత్వం చెబుతుంది, అవి మన ఆత్మలో జరిగినటువంటి సంభాషణ, మన జీవన ప్రయాణంలో ఒక అంతరంగిక నక్షత్రం స్వప్నం. ఇక కళలు శాస్త్రీయ దృష్టితో నిద్రలో జరిగే గమనించని యాత్ర. మనిషి నిద్రలో ఉన్నప్పుడు అసలు విశ్రాంతి ఎవరికో? శరీరానికా, మనసుకా, లేదా అతని కర్మలకేనా? కొన్ని కళలు మనలో ఎటువంటి సందేహం లేని ప్రశాంతతని కలిగిస్తాయి, మరికొన్ని మనల్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. ఈ అనుభవాల వెనుక శాస్త్రీయ వాస్తవాలున్నాయా? మీరు కళలో మంత్రాలు జపం చేస్తున్నట్టు అనిపించింది, లేదా మీ శత్రువు చనిపోయాడని కల వచ్చింది. ఆ ఉదయం మీలో ఓ ఓపిక, ఓ శాంతి, ఏమీ జరగలేదు నిజంగా, కానీ మీలో ఏమో మారిపోయింది. అసలు కళలో జరిగిందేంటి? నిద్రలో మనసు చేసే ప్రయాణం. సైకాలజీ ప్రకారం సిగ్మండ్ ఫ్రాయిడ్ అండ్ కార్ల్ జంగ్ లాంటి ప్రముఖ మానసిక శాస్త్రవేత్తలు కళలను విశ్లేషణలో ఒక ప్రధానమైన తలంపుగా తీసుకున్నారు. ఫ్రాయిడ్ చెప్తాడు, కళలనేవి మన అణిగిపోయిన కోరికలకి దారి చూపే ద్వారం. జంగ్ అన్నాడు, కళలనేవి వ్యక్తిగతమైనటువంటి ఆత్మ విచారణలో భాగంగా ఉండి మన చైతన్యంలో ఉన్న అసంపూర్ణతల్ని బయటకు తెస్తాయి. అంటే మనస్సు నిద్రలో కూడా పనిచేస్తూనే ఉంటుంది, అది కర్మలని అనుభవించే ఒక కళల రూపంలో అందిస్తుంది. కళల ద్వారా కర్మ తీరుతుందా? ఇది తాత్విక దృష్టిలో కనుక మనం చూసుకున్నట్టయితే వేదాంతం, శైవతత్వం, జ్యోతిష శాస్త్రం వంటి పాఠశాలలు ఒకే మాట చెప్తున్నాయి,
సూక్ష్మ కర్మలు అనేవి స్వప్న స్థితిలో అనుభవించబడవచ్చు. ఈ అనుభవం నిద్రలో అయినా ఆ కర్మ ఫలితాన్ని మన జ్ఞానం గ్రహించినందున అది తీరిపోతుంది. ఉదాహరణకి మీరెవరో శత్రువుతో గొడవ పడుతున్నటువంటి కళ చూశారు. మీరు భయపడిపోయారు. కళ మగుసిపోయే లోపే మీరు క్షమించి వదిలేశారు. ఈ కళ ద్వారా ఒక మానసిక క్షమాభావం పూర్తయింది. ఇదే ఒక కర్మ విమోచనం. అంటే కళల ద్వారా మన కర్మ ఫలితాలు కొన్ని తీరిపోతాయంటే శాస్త్రం చెప్పేది అదే. మనం చేసినటువంటి చిన్న చిన్న కర్మల ద్వారా వాటికి ఉండేటటువంటి ఫలితాలను కొన్ని కర్మలను అనుభవిస్తూనే ఉంటాం. కానీ కళలో కూడా కొన్ని కర్మ ఫలితాలను మనం తెచ్చుకుంటాం. కొన్ని కళలు మనకి సంతోషాన్ని ఇస్తాయి. ఆ సంతోష ఫలితాన్ని మనం అలాగా అనుభవిస్తాం. అలాగే కొన్ని కళలు మనల్ని భయపెడుతూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి, బాధను కలిగిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ కర్మ ఫలితం కూడా ఆ బాధపడేయాలి అనేటువంటిది కూడా తొలగిపోతుంది. ఇక ఆయుర్వేద దృష్టి నిద్ర, మనస్సు మరియు కళలు. చరక సంహిత ప్రకారం నిద్ర మానవ శరీరానికి ఆవశ్యకమైనటువంటి 6 ఉపస్తంభాలలో ఒకటి. అందులో స్వప్నం అనేది వాత, పిత్త, కప సమతుల్యతను తెలియజేసేటటువంటి సూచనగా చెప్పబడింది. భయం కలిగించే కళలు పిత్తదోషాన్ని సూచించవచ్చు. అలాగే భ్రమ కలిగించేటటువంటి కళలు వాత దోషాన్ని, భారీగా నిద్రించేట్టు చేసే కళలు కప ప్రభావాన్ని సూచించవచ్చు. ఇదేం చెబుతుంది అంటే కళలు శరీరంలో ఉన్నటువంటి రసదోషాల సమతుల్యతపై కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి. కళలు జ్ఞాన మార్గంలో పాఠాలు. తత్వశాస్త్రంలో కళను చిన్న గురువు అంటారు. ఎందుకంటే అది మిమ్మల్ని మీ స్వరూపంతో ఎదుర్కొనే అవకాశాన్ని ఇస్తుంది. మీరు ఎవరిని హింసించినా మీరు మళ్ళీ పుట్టినట్టు అనిపించే కళ, లేదా మంత్రోచ్చారణలు, దేవతా దర్శనాలు కలిగొచ్చినటువంటి కళ, ఇవంతా కూడా మన లోపలి సంస్కార శుద్ధికి సంకేతాలు. కొన్ని కళలు ఒక పుణ్యఫలాన్ని కళ రూపంలో నిమిషాల్లో అనుభవించేందుకు మానసిక స్థాయిలో అవకాశం ఇస్తాయి. తత్వంగా చూస్తే అదే కర్మ పరిపక్వత. కళలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పరిహార మార్గమా? వేద జ్యోతిష్య శాస్త్రంలో ఒక ఆసక్తికరమైన భాగం స్వప్న ఫలితాలు. బృహత్ సంహిత, స్వప్నమలిని శాస్త్రం లాంటి గ్రంథాల్లో ఎలాంటి కళలు వస్తే ఏం జరుగుతుంది అనే అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించారు. దేవతా దర్శనం కళ అంటే పుణ్యకర్మం. కాలభైరవుడు తలిచిన కళ కష్ట నివారణకు సంకేతం. శత్రువుల మృతి కళ మనలో ఉన్నటువంటి ద్వేషబంధం విడిపోవడం. ఇదంతా చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే కళలు అనేవి ఒక సంకేతకం, మనకి ఒక భాష. అది మనకి బ్రహ్మాండానికి మధ్య ఉన్నటువంటి ఒక కమ్యూనికేషన్ లాంటిది. కళలు అనేవి ఊహలు కావు, అవి ఒక సబ్ టైటిల్స్. అవన్నీ నిజంగా జరగవు, కానీ మన నిజమైన అంతరంగాన్ని చూపిస్తాయి. ఇప్పటికీ కొన్ని కళలు మనం మర్చిపోం, ఎందుకంటే అవి ఒక ఊహ కాదు, ఒక శక్తివంతమైనటువంటి చైతన్యం. అవే కొన్ని కర్మలు తీరిపోయిన ఆనందం, అవే కొన్ని కర్మలకై ముందస్తు సూచనలు, అవే మన చైతన్యాన్ని తాకే దీవెనలు. చూశారు కదండి, కళలకు సంబంధించినటువంటి శాస్త్రీయంగా, అలాగే వేదాల పరంగా, ఆయుర్వేద పరంగా కళ్ళకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని ఈ వీడియోలో అందించాం. వీడియో మీకు ఎలా అనిపించింది? అలాగే దీనికి సిరీస్గా కళలో ఏది కనిపిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అనే వాటిపైన కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. అంటే దేవుడి కళ్ళలోకి వస్తే దేనికి సంకేతం, అలాగే పాముల కళ్ళలోకి వస్తే, ఇడ్డుల కళ్ళలోకి వస్తే, అలాగే ఆవు కళ్ళలోకి వస్తే, ఇలా ప్రతి అంశం పైన మీకు వీడియో అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఎటువంటి కళ వచ్చింది, దాని ఫలితం గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో అయితే నేను చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.